చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కరెక్ట్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అనే చెప్తారు. 2014లో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పట్లో ప్రజల్ని మోసం చేసినా బాబు గారు తప్పేం కాదు, జనమే మోసపోయారు అంటారు. ఇప్పుడు కూడా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేయకపోయినా, అమలు చేయలేకపోతున్నామని చెప్పినా, కరెంటు బిల్లులు పెరిగినా సరే ఆ పెరుగుదలకు మాకు సంబంధం లేదు, గత ప్రభుత్వమే సంబంధం, ఏడాది అయింది మేము అధికారంలోకి వచ్చాం కానీ గత ప్రభుత్వం జగన్ వల్లే ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగినాయి, మీకు బిల్లు తగ్గాలంటే సోలార్ వేసుకోండి అంతే తప్ప మా తప్పేం లేదు అంటారు. అంటే అక్కడ కూడా జనమే మోసపోతారు తప్ప బాబు గారు తప్పే ఉండదు. ఒక తల్లికి వందనమో లేదంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంటో లేదంటే ఆరోగ్యశ్రీ తీసేసి ఆరోగ్య బీమా పెట్టబోతున్నాం, ఇన్సూరెన్స్ చేయబోతున్నాం, ఆరోగ్యం తీసేస్తున్నాం అని చెప్తున్నా సరే అది ప్రజలే మోసపోతారు తప్ప చంద్రబాబు నాయుడు గారు తప్పే ఉండదు. వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు వేతనం పెంచుతాం, ఇస్తాం, వాళ్ళందరికీ చదివిస్తాం, అవసరమైతే వాళ్ళకి మంచి ఉపాధి కల్పిస్తాం, భవిష్యత్తులో వాళ్ళకి మంచి మార్గం చూపిస్తామని హామీ ఇచ్చి రాగానే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడుంది అని చెప్పి ఆ వ్యవస్థను పక్కన పెట్టేసినా అది చంద్రబాబు నాయుడు గారు తప్పేం కాదు, ప్రజలే మోసపోయారు నమ్మి అంతే. అంటే జనమే మోసపోతారు ఎప్పుడు కూడా, నాయకులు మోసం చేయరు కావాలని. మోసపోయే వాళ్ళు ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మోసం చేసేవాళ్ళు ఉంటారు అనేది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేం, కూటమి ప్రభుత్వాన్ని ఏమనలేం, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన మౌనంగా ఉంటారు తప్ప వీటిని ప్రశ్నించరు. వాలంటీర్ల విషయంలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు, వాలంటీర్లు మేమేం తీయమని. అంతెందుకు ఆ నిమ్మల రామానాయుడు గారు అన్నారు ఇంటింటికి వెళ్ళి, మీ వస్తే ఉంటే 10,000 ఇస్తాం, మీ పనులు మీరు చేసుకుంటారు, చించినాడు పూతరేకులు తీసుకొచ్చి నాకు గిఫ్ట్కి ఇవ్వండి, మీరు వాలంటీర్ అయ్యి మళ్ళీ అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఆయన అదే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు కానీ ఆ వ్యవస్థను పక్కన పెట్టేశారు. అంటే ప్రజలు మోసపోయారా, ప్రభుత్వం మోసం చేసిందా? ప్రజలు ఆలోచించుకోవాలి.